హలో అండి. మీకు ఏవైనా కోరికలు నెరవేరాలా అలా అయితే ఒక్కసారి కంపల్సరీగా ఈ గుడికి అయితే వచ్చేయండి. ఏ గుడి అనుకుంటున్నారండి? ఇది వచ్చేసి చింతా గణపతి స్వామి గుడి. ఇది ఎక్కడుందో నేను అడ్రస్ అయితే చెప్తాను. ఇది లంకిలపాలెం టు అనకాపల్లి వెళ్ళే రూట్ మధ్యలో అయితే ఉంటుంది. సాలాపువనపాలెం దాటాక మారేడుపల్లి దగ్గర. సో రోడ్డు పక్కనే ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ లోకల్లో కూడా ఇక్కడ ఫేమస్. అండ్ చూడండి, మీరే చూడండి ఇక్కడ ఎంతమంది ఎన్ని కొబ్బరికాయలు కట్టారో వాళ్ళ కోరిక నెరవేరాలని. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది గుడి ఎంత ఫేమస్. అండ్ గుడిలో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి బాబు. అసలు ట్రాఫిక్ పొల్యూషన్ అవి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఎన్విరాన్మెంట్కి దగ్గరగా ఉంటుంది. అండ్ మీకు కూడా చూడండి, వెళ్తుంటే ఇంకా చూడాలి అనిపిస్తుంది. సో నేను ఈ గుడి అయితే 3rd టైం విజిట్ చేయడం. నేనైతే ప్రస్తుతానికైతే ఏమీ ముడుపులు అవి కట్టలేదు. కానీ మీకు కావాలి అంటే అది ఎలా ఫుల్ ప్రాసెస్ కూడా నేను నెక్స్ట్ టైం వెళ్ళి కనుక్కొని చెప్తాను. సో టెంపుల్ అయితే చాలా బాగుంది. చూడండి మీరు కూడా ఎంత నీట్గా డిజైన్ చేశారో. అండ్ అట్టే స్వామివారిని చూపించడానికి అయితే అసలు అవ్వలేదండి, ఎందుకంటే ఫోటోగ్రఫీ అయితే ఎలా లేదు. సో అందుకనే నేను స్వామివారిని అయితే చూపించలేదు. మొత్తం ఇక్కడ 3 దేవుళ్ళు అయితే ఉంటారు. 1 ఆంజనేయ స్వామి, 2 వినాయకుడు, 3 శివయ్య, 3 అయితే ఉంటారు. అండ్ ఈ పక్కన మ్యారేజెస్ అవి కూడా చేసుకోవచ్చు, కళ్యాణ మండపం. అండ్ ఇది ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి. చాలామంది నవగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు అండ్ మ్యారేజ్ అవి చేసుకునేవాళ్ళు. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా, చాలా హైజీనిక్గా మెయింటైన్ చేశారు. ఎందుకంటే కొంచెం తొక్కేసి అలా ఉంటారు, అలా ఏమీ లేదండి బాబు, చాలా బాగుంది. ఎంత నీట్గా చేశారో మార్నింగ్ కూడా. సో చూసేయండి మీరు కూడా. మీకు మన వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీకు ఎవరైనా ఈ గుడి క్లియర్గా ఏంటి ఆ ముడుపు కట్టడం కోరిక నెరవేరాలి కావాలి అంటే నేను మీకోసం మళ్ళీ టెంపుల్కి వెళ్తాను. క్లియర్గా వీడియో తీసి ప్రాసెస్ కూడా నేను మొత్తం అడిగి చెప్తాను. అండ్ ఇక్కడ గోశాల కూడా ఉంది. సో గోదానం అది కూడా చేయొచ్చు. అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఎలాగ ఆవులు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎప్పటికప్పుడు చేయొచ్చు. బట్ సిటీలో ఉన్న వాళ్ళకి ఇలా ఆవులు అవి కష్టం కాబట్టి సో అలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ గోదానం అవి చేసుకోవడానికి కూడా టికెట్స్ అయితే ఉన్నాయి. అండ్ టెంపుల్లోకి ఎలా అయితే ఫ్రీ అండి బాబు, అసలు టికెట్ కూడా ఏం లేదు. కానీ లోకల్లో ఇంత పెద్ద టెంపుల్ అయితే మాకు దగ్గరలో ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ప్రశాంతంగా కూడా టైం స్పెండ్ చేసి రావచ్చు. అండ్ చూడండి కొండ మీద కూడా ఎంత నీట్గా పెట్టారండి బాబు. చూడండి అసలు మీరే. ఇక్కడ చూడండి లక్ష్మీదేవి ఉంది, శివయ్య ఉన్నారు, అండ్ డియర్స్ అవన్నీ కూడా చాలా నీట్గా కొండను కూడా నీట్గా పెట్టారు. చూడండి నవగ్రహాలు కూడా ఇక్కడ మధ్యలో పెట్టారు. అండ్ అలాగే ఇక్కడ చూడండి చిన్న చిన్న గోపురాల కింద ఒక్కొక్క దేవుడిని భలే సెట్ చేశారు కదండి. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. సో మీరు కూడా టెంపుల్ విజిట్ చేయాలంటే ఈ టెంపుల్కి అయితే సాటర్డే అయితే వెళ్ళాలి. సో తప్పకుండా విజిట్ చేయండి. టెంపుల్ అడ్రస్ నేను మరొకసారి చెప్తున్నాను. ఈ టెంపుల్ అయితే లంకిలపాలెం టు అనకాపల్లి వెళ్ళే రూట్ మధ్యలోనే ఉంటుంది. అంటే సాలాపువనపాలెం దాటాక మారేడుపల్లి బోర్డు కనిపిస్తుంది. అది కొంచెం ముందుకెళ్ళక మీకు ఆల్మోస్ట్ టెంపుల్ అయితే బయటకే కనిపిస్తుంది, ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంటుంది. ఇంకా మీకు టెంపుల్ కోసం ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. నేను మళ్ళీ మీకోసం టెంపుల్కి వెళ్ళి కంపల్సరీగా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఫుల్ హిస్టరీ అయితే చెప్తాను. థ్యాంక్ యూ, బాయ్.